అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ తన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ కు సంబంధించి ఇచ్చిన ఓ అప్డేట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది కంప్యూటర్స్ క్రాష్ అయ్యాయి. దీంతో అనేక రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. జూలై 19న క్రౌడ్ స్ట్రైక్ ఛానల్ ఫైల్ 291 అప్డేట్ ని రిలీజ్ చేసింది. ఈ అప్డేట్ ఉదయం 4:09 యూటీసీ టైంలో వినియోగదారులకు చేరటంతో విండోస్ 10, 11 సిస్టమ్స్ ప్రపంచ వ్యాప్తంగా క్రాష్ అయ్యాయి. దీనిని బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ గా పిలుస్తారు. సుమారు 85 లక్షల విండోస్ డివైస్లు ఆఫ్లైన్ కు వెళ్లాయని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఇక లైనెక్స్, మాకోఎస్ సిస్టమ్స్ ఈ సమస్య నుండి తప్పించుకున్నాయి. అమెరికాలో ఉన్న ఈ క్రౌడ్ స్ట్రైక్ ఒక ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ. ఈ సంస్థ నుండి వచ్చిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ ని ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలు, విమానయాన సంస్థలు, హాస్పిటల్స్, బ్యాంక్స్ ఉపయోగిస్తాయి. అయితే ఛానల్ ఫైల్ 291 అప్డేట్ లో లోపం ఉండటం వల్ల విండోస్ సిస్టమ్స్ లోని కెర్నల్ క్రాష్ అయింది. ఈ అప్డేట్ సర్వర్స్ తో పాటు పర్సనల్ సిస్టమ్స్ లోనూ ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోయింది. దీంతో సిస్టమ్స్ రీబూట్ లూప్ లో చిక్కుకున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఐటీ టీమ్స్ ఒక్కొక్క సిస్టమ్ ని మాన్యువల్ గా సేఫ్ మోడ్ లో బూట్ చేసి సమస్యాత్మక ఫైల్స్ ని తొలగించాల్సి వచ్చింది. ఈ అప్డేట్ కారణంగా గ్లోబల్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై తీవ్ర ప్రభావం పడింది. ఈ అప్డేట్ కారణంగా విమానయాన రంగం సైతం తీవ్రంగా దెబ్బతింది. ఈ అప్డేట్ ఫెయిల్ అవ్వటంతో మొదటి 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 5,078 విమానాలు రద్దయ్యాయి. అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్లైన్స్ ఒక్కటే 5 రోజుల్లో 7,000 విమానాలను రద్దు చేసింది. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్స్ లో చిక్కుకున్నారు. ఫ్లైట్లు రద్దు చేయడం వల్ల డెల్టా కంపెనీకి భారీ నష్టం కలిగింది. అంతేకాకుండా ఈ నష్టాల కోసం డెల్టా క్రౌడ్ స్ట్రైక్ పై $550 మిలియన్ నష్టపరిహారం కోసం దావా వేసింది. ఈ దావాలో క్రౌడ్ స్ట్రైక్ యొక్క నిర్లక్ష్యం వల్ల తమ వ్యాపారానికి, ఖ్యాతికి, కస్టమర్ సంబంధాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని డెల్టా ఆరోపించింది. ఇక ఆరోగ్య రంగం కూడా ఈ అప్డేట్ వల్ల తీవ్రంగా నష్టపోయింది. అమెరికా, యూరోప్ లోని అనేక హాస్పిటల్స్ లో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ సిస్టమ్స్ ఆఫ్లైన్ కి వెళ్లిపోయాయి. దీనివల్ల రోగుల డేటాకి యాక్సెస్ ని కోల్పోయారు. కొన్ని ప్రాంతాల్లో కీలక ఆపరేషన్స్ ని కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంఘటన రోగుల భద్రతకు ప్రమాదం కలిగించిందని హెచ్చరించింది. అమెరికాలోని కొన్ని హాస్పిటల్స్ నెట్వర్క్ లో రోగుల నియామకాలు, ఔషధ సమాచారం అందుబాటులో లేకపోవడం వల్ల వైద్య సిబ్బంది మాన్యువల్ రికార్డ్స్ పై ఆధారపడాల్సి వచ్చింది. ఇక చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఆర్బీసీ, క్యాపిటెక్ వంటి ప్రముఖ బ్యాంక్స్లలో ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి. కస్టమర్స్ తమ ఖాతాలకు యాక్సెస్ కోల్పోవడంతో లావాదేవీలు ఆగిపోయాయి. అంతేకాకుండా ఏటీఎంలు పనిచేయడం మానేశాయి. ఈ ఆటంకాల వల్ల బ్యాంకులకు భారీ నష్టాలు వచ్చాయి. బీమా నష్టాలు $1 బిలియన్ దాటే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకింగ్ సేవలు ఆగిపోవటం వల్ల కస్టమర్ల నమ్మకం దెబ్బతినటంతో తాము తీవ్రంగా నష్టపోయామని బ్యాంకులు ఆరోపించాయి. ఇక అత్యవసర సేవలు కూడా ఈ అప్డేట్ వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో 911 అత్యవసర సేవలు నిలిచిపోయాయి. దీనివల్ల ప్రజలు అత్యవసర సహాయం కోసం సంప్రదించలేకపోయారు. యునైటెడ్ కింగ్డమ్ లో రైల్వే టికెటింగ్ సిస్టమ్స్ కూడా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు టికెట్స్ కొనలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకే సాఫ్ట్వేర్ సంస్థపై అతిగా ఆధారపడడం వల్ల ఇలాంటి ఆటంకాలు తలెత్తుతాయని వైట్ హౌస్ విమర్శించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ అప్డేట్ తీవ్ర ఆటంకం కలిగించడంతో క్రౌడ్ స్ట్రైక్ తక్షణమే ఈ సమస్యను గుర్తించి ఒక పరిష్కార అప్డేట్ ను రిలీజ్ చేసింది. కానీ దెబ్బతిన్న సిస్టమ్స్ ని పునరుద్ధరించడానికి చాలా టైం పడుతుంది. తమ కస్టమర్స్ కు కలిగిన అసౌకర్యానికి సంస్థ సీఈఓ జార్జ్ కుచ్ క్షమాపణలు చెప్పారు. దీనికి గల కారణాన్ని గుర్తించేందుకు ఒక స్వతంత్ర దర్యాప్తును ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. మొత్తంగా ఈ సంఘటన సైబర్ సెక్యూరిటీ రంగంలో అప్డేట్ టెస్టింగ్ ప్రక్రియలపై కొత్త చర్చను రేకెత్తించింది. అంతేకాకుండా ఒకే సంస్థపై అతిగా ఆధారపడితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ ఘటన నిరూపించింది. క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ ఫెయిల్ అవ్వటం వల్ల భవిష్యత్తులో సాఫ్ట్వేర్ అప్డేట్స్ కోసం మరింత కఠినమైన టెస్టింగ్, రోల్ బ్యాక్ మెకానిజంలను అమలు చేయడానికి దారితీసే అవకాశం కూడా ఉంది.